ఈ ఎండాకాలంలో ప్రతిరోజు మా ఇంట్లో ఒకే పరిస్థితి కనిపిస్తుంది. మా అబ్బాయి ఎండలో తిరిగి ఇంటికి రాగానే వెంటనే ఫ్రిడ్జ్ తెరిచి చల్లని నీళ్లు తాగేస్తాడు. చల్లగా లేకపోతే కొంచెం ఐస్ కూడా కలుపుకుంటాడు. కొన్నిసార్లు ఐస్ నవ్వులుతాడు కూడా. అప్పుడు తాత్కాలిక ఉపశమనం అనిపిస్తుంది, కానీ వైద్యపరంగా ఇది ఆందోళన కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? శరీరం చాలా వేడెక్కినప్పుడు ఒక్కసారిగా చాలా చల్లని నీళ్ళు కనుక తాగినట్టయితే శరీరంలోని రక్తనాళాలు కాస్త సంకోచిస్తాయి. దీంతో రక్త ప్రసరణ మీద కూడా ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదించవచ్చు. కొంతమందికి గొంతు మంట, తలనొప్పి లేదా అసౌకర్యం కూడా కలగవచ్చు. ఆ సమయంలో మన శరీరం తనకు తానే చల్లబడేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఎక్కువ చల్లదనం ఇవ్వడానికి శరీరానికి సరైనది కాదు. అందుకే సాధారణ ఉష్ణోగ్రతలో నెమ్మదిగా నీళ్లు తాగడం మంచిది. లేదా చిన్న చిన్న మోతాదులో కనుక తాగినట్టయితే శరీరానికి సరిపోతుంది. వేసవిలో నీళ్లు తాగటం చాలా అవసరం, కానీ ఎలా తాగుతున్నామో అనేది కూడా అంతే ముఖ్యం. సరైన విధంగా తాగితేనే శరీరానికి నిజంగా ఉపయోగపడుతుంది.